హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనాల. అందరూ అయితే ఎట్లున్నారు? నేనైతే మంచిగా. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి నందిబొమ్మ దగ్గర ఉన్నాం. ఈరోజు అయితే మనకి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము ప్లస్ ఉగ్రనరసింహస్వామి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే లోపల అయితే జరుగుతుంది మనకి టెంపుల్ లోపల. ఇప్పుడైతే అక్కడికి పోయి ఎట్లా జరుగుతుంది ఏదైతే మొత్తం అయితే చూసేద్దాం. ఓకే, వీడియో అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే మొత్తం అయితే చూడండి. ఆల్రెడీ మనకి ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన ఒక వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేసి అయితే పెట్టిన. మొత్తం ఎట్లా ఏర్పాటు చేసి ధరంపూర్ లైటింగ్ అయితే ఎట్లా పెట్టారు అనేది. ఒకవేళ ఆ వీడియో ఏమైనా మిస్ అయితే తప్పకుండా అయితే వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. లింక్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా. ఇప్పుడైతే మనం కళ్యాణం అయితే చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో మనకి ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలో మధ్యలో అయితే మస్తు షాపులు అయితే పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్ని రకాల షాపులు, బ్యాంగిల్స్ కానీ, టెడ్డీ బియర్స్ కానీ, జిలేబీలు, పకోడీలు, అన్ని తీర్ల షాపులు అయితే ఇక్కడ మొత్తం అయితే పెట్టారు. సో మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ కూడా బ్రహ్మోత్సవాల జాతర అయితే కవర్ చేసిన. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళైతే చూడాలి. లింక్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇసుక స్తంభం దగ్గరనైతే లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అయితే లైవ్ అయితే పెట్టారు ఇక్కడ స్క్రీన్ లో. లోపల కొన్న ఎవరు ఉంటాయి ఇక్కడ ఉండి చూసుకోవచ్చు మొత్తం లైవ్. ప్రజెంట్ అయితే టెంపుల్ దగ్గర ఉన్న మనం బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు ఎంత మంది ఉన్నారో దేవుని కళ్యాణం చూడడానికి. అయితే చాలా మంది అయితే వచ్చారు దూర దూర ప్రాంతాల నుండి. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఎంత మంది ఉన్నారో భక్తులు అయితే. లక్ష్మీనరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఉగ్రనరసింహస్వామి కళ్యాణం చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ మనకి ముందట ఎల్ఈడి స్క్రీన్ అయితే పెట్టారు. ఇక్కడైతే చూస్తారు చాలా మంది భక్తులు అయితే. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. मंगलसूत्रं भक्तजनानां స్వామివారి మంగళ సూత్రాన్ని మీకు చూపిస్తారు. అందరూ కూడా శిరస్సు మీద చేతులు పెట్టుకొని ఒకసారి స్వామి గోవిందా సూత్రధారణ గట్టిగా చప్పట్లు చప్పట్లే వేరే తారాలుగా మారాలి. కళ్యాణ మహోత్సవం మరి ఈ నరసింహద్వాదశి రోజున సంధ్యాకాల సమయంలో తలంబ్రాలతో అద్భుతంగా ధర్మపురి స్థానిక శాసన సభ్యులు విశ్వలేక దేవైరూర్ణావంతం ప్రథమస్యై దియోన్యో శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. వజ్రకాయ విద్మహే తీక్షణగృష్టాయ ధీమహి. నమస్తే నారసింహాయ నమస్తే మధువైనినే నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే మహాలక్ష్మీ నమస్తుభ్యం సురేశ్వరీ హరిప్రియే నమస్తుభ్యం విశ్వానశ్రియో
जय अम्बे श्री अम्बे जगदम्बे मांबे जय अम्बे श्री अम्बे जगदम्बे मांबे जय अम्बे श्री अम्बे मांबे गोविंदा 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 ఇప్పుడే టెంపుల్ లోపల స్వామివార్ల కళ్యాణం అయితే అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మనకి ఓల్డ్ టీటీ దగ్గర అయితే మనకి అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. అక్కడికైతే పోదాం. సో మనకి 24వ తేదీ 25వ తేదీ 26వ తేదీ 3 రోజుల్లో అయితే లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మనకి బ్రహ్మ పుష్కరిణి కోనేరులో అయితే జరుగుతాయి. సో ఆ వీడియోలు కూడా మిస్ కాకండి, తప్పకుండా ఆ వీడియోలు అయితే చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియోని అయితే మొత్తం చూసి ఎట్లుంది కింద కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మొత్తం అయితే చూసేయండి, అసలుకే మిస్ కావద్దు.